హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నేను ఆ ఛానల్లో నాకు తెలిసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 18th లోకసభ రిజల్ట్ అయితే వచ్చేసింది అనమాట. మనకి లాస్ట్ టైం ఇచ్చిన ఎగ్జిట్ పోలింగ్ డేటాలో అయితే రాంగ్ అని అయితే నిరూపించింది. అనుకుంది ఒకటి అయితే అయింది ఒకటి అన్నట్టు అయిందనమాట. సో మనకి బీజేపీ 400 సీట్స్ సాధించి మేము గవర్నమెంట్ ఫామ్ అవుతామని అయితే ఛాలెంజ్ చేసింది. బట్ కాకపోతే 400 సీట్స్తో కాకుండా మళ్ళీ బీజేపీ అయితే గవర్నమెంట్ అయితే ఫామ్ అయిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే చాలా కంగ్రాచులేషన్స్. అండ్ ఇది మళ్ళీ బీజేపీ థర్డ్ టైం అయితే పిఎం గా ప్రైమ్ మినిస్టర్ లాగా అయితే నరేంద్ర మోడీ అయితే అయ్యాడనమాట. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే నరేంద్ర మోడీ లాంగ్ సర్వర్ ప్రైమ్ మినిస్టర్ అని అనుకుంటారు. కాదు, దానికన్నా ముందు మనకి బిహారీ వాజ్పేయి, ఇంకా ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సో వీళ్ళందరూ మనకి ఆల్రెడీ ఎక్కువ సర్వ్ అయితే చేశారనమాట. ప్రైమ్ మినిస్టర్ కి ఏజ్ లిమిట్ అని ఉందా, రిటైర్డ్ అవుతారా అని చాలా మందికి డౌట్ ఉంటారు. బట్ అలా ఉండదండి. ప్రైమ్ మినిస్టర్ మనం ఎన్నిసార్లు అవ్వచ్చు. ప్రజలు ఆ పార్టీ మనం ఎన్నిసార్లు గెలిపిస్తే అన్నిసార్లు అయితే మనం ఫామ్ అవ్వచ్చు అనమాట, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. అండ్ బీజేపీ అయితే విన్ అయింది. అండ్ నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటే ఏపీ ఎలక్షన్స్ సీఎం గా సో చాలా క్రిటికల్ గా అండ్ చాలా క్యూరియాసిటీగా అయితే జరిగింది అనమాట. 144 సెక్షన్ కూడా అయితే పోలింగ్ దగ్గర అయితే అమలు చేశారనమాట. సో అంత క్రిటికల్ క్యూరియాసిటీగా అయితే అయ్యింది. మనకి ఏపీలో 82% అయితే ఓటర్ టర్న్అవుట్ అయితే జరిగింది అనమాట. అదైతే చాలా గొప్ప విషయం. అండ్ అన్ని పార్టీలు కలిసి అయితే జగన్ అయితే అతి ఎక్కువ మెజారిటీతో అయితే ఓడిపోయాడు. అండ్ అసలు వైసీపీ ఓడిపోవడానికి రీజన్ ఏంది, అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉందన్నమాట. మెయిన్ ఒకటి వచ్చేసి అయితే స్టేట్ క్యాపిటల్. 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి నాకైతే క్యాపిటల్ చేస్తా అని చెప్పాడు అనమాట. అంటే మనకి ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక మనకి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదు. అప్పుడు హైదరాబాద్ ని కామన్ క్యాపిటల్ అన్నారనమాట. ముందు ఉన్న చంద్రబాబు నాయుడు అయితే మనకి అమరావతి ఒక క్యాపిటల్ అని అయితే ఇచ్చాడనమాట. దాని తర్వాత మనకి జగన్మోహన్ రెడ్డి అయితే క్యాపిటల్ తీసుకొస్తా అని చెప్పి అసలు దాని గురించి అయితే ఊసే ఎత్తలేదనమాట. దాని తర్వాత అమరావతి క్యాపిటల్ తీసేసి వేరే చేంజెస్ అనేసరికి అమరావతిలో ఉన్న రైతులందరూ అయితే కోర్టుల కేసు కూడా వేసాడనమాట. అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనకి చాలా మంది యూత్ స్టూడెంట్స్ అయితే జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అని చెప్పి కూడా రిలీజ్ చేయలేదంట. సో అదొక రీజన్ అనమాట. ఎందుకంటే యూత్ అనేది వైటల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఎలక్షన్స్ లో. సో వాళ్ళని మనం తక్కువ అంచనా వేస్తాం, కానీ వాళ్ళు వేయకుండా అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా వేయకుండా కూడా చేస్తారనమాట. అది జాబ్స్ విషయంలో మాత్రం అనేసి అదొక రీజన్ ఓడిపోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రైతులకి ఇంకా పింఛన్లు కూడా లేట్ ఇస్తున్నాడు అని అయితే అన్నారనమాట. సో అదొక రీజన్ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పెట్రోల్ రేట్ అయితే మన ఇండియాలో ఏ స్టేట్ లో లేని పెట్రోల్ రేట్ అయితే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ అనమాట. సో ఇది ఒకటి బేస్ చేసుకొని సో ఈ అన్నిటి విషయంలో అయితే ప్రజలైతే జగన్మోహన్ రెడ్డిని అయితే ఓడించారనమాట. సో జగన్మోహన్ రెడ్డి అయితే ఓడిపోయాడు. బట్ అయినా సరే మనకైతే ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కి సీఎం అయితే చంద్రబాబు నాయుడు అయితే పదవిలోకి వచ్చాడనమాట, పవర్ లోకి వచ్చాడు. సో దీని తర్వాత కూడా మనం త్వరగా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోలేమన్నమాట ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే మనం క్యాపిటల్ చేయాలి, ఇంకా దాని సిటీని డెవలప్మెంట్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేయడానికి అయితే టైం పడుతుంది. సో అంత త్వరగా అయితే మనం అయితే డెవలప్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఆంధ్రప్రదేశ్ లో. బట్ ఎనీవే చంద్రబాబు నాయుడు అయితే దిస్ ఇస్ ద 4th టైం అనమాట పదవిలోకి రావడం. సో హార్ట్లీ కంగ్రాచులేషన్ చంద్రబాబు నాయుడు గారికి సీఎం అయినందుకు. అండ్ బీజేపీ కూడా విన్ అయిన నరేంద్ర మోడీ మళ్ళీ మన గవర్నమెంట్ కి మన పవర్ లోకి వచ్చాడు అనమాట. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే విన్ అయినారో. సో మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్ అయినా ఇన్ఫర్మేటివ్ ఉన్న ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ఇంకా మరెన్నో వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ ఫర్ వాచింగ్, బాయ్.